నీట్ పై రచ్చో రచ్చస్య అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఫలితాలు ప్రకటించిన నాటి నుండి మొదలైన వివాదం పెరుగుతుందే తప్ప ఎక్కడా తగ్గడం లేదు. అటు విపక్షాలు ఇటు విద్యార్థి సంఘాలు తగ్గేదేలే అంటూ నిరసనలు కొనసాగిస్తున్నాయి. మరోవైపు ఈ వ్యవహారంపై చేతులు కాలాక ఆకులు పట్టుకున్న కేంద్రం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. పరీక్షా విధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. నీట్ పై ఆగని మంటలు, सही अंटे सही अंटुना विपक्षालु। जो नीट का इशू है वो पार्लियामेंट के लिए जरूरी है, इसलिए मैसेज देने के लिए हम चाहते थे कि एक दिन पार्लियामेंट चर्चा करे। వెనక్కి తగ్గని విద్యార్థి సంఘాలు, పరీక్షల్లో సంస్కరణల దిశగా కేంద్రం చర్యలు. దేశంలో నీట్ పుట్టించిన మంటలు ఆరడం లేదు. పార్లమెంటుతో పాటు పలు రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంతో పాటు పరీక్షలు నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్టీఏ తీరుతో తమ పిల్లల భవిష్యత్ ప్రమాదంలో పడిందని తల్లిదండ్రులు ఆరోపిస్తుంటే విద్యార్థి సంఘాలు ప్రతిపక్షాలు ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని దుయ్యబడుతున్నాయి. పార్లమెంటు సమావేశాల్లో నీట్ పై రచ్చ కొనసాగుతూనే ఉంది. నీట్ పై సభలో చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. नीट पे एक दिन का डिस्कशन हो, काफ़ी ज़रूरी मामला है. 2 करोड़ युवाओं को नुकसान हुआ है. 70 बार पिछले 7 साल में पेपर लीक हुए हैं. तो हम चाहते थे कि एक दिन चर्चा इस पे हो. देश को मैसेज जाता है, ठीक है, और हम स्टूडेंट्स को मैसेज देना चाहते हैं कि जो नीट का इशू है वो पार्लियामेंट के लिए जरूरी है, ठीक है, इसलिए मैसेज देने के लिए हम चाहते थे कि एक दिन पार्लियामेंट चर्चा करे. ప్రభుత్వం మాత్రం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మొదట చర్చ జరగాలని చెబుతోంది. ఆ అంశంపై చర్చ పూర్తయినంత వరకు ఇతర అంశాలపై చర్చించడం సంప్రదాయం కాదని స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు. నిబంధనల మేరకు సభ నడుస్తుందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తేల్చి చెప్పారు. अध्यक्ष महोदय, ये पूरा सदन इस बात से अवगत है कि संसद की कार्रवाई कुछ रूल्स और प्रोसीजर्स के आधार पर चलती है. रूल्स और प्रोसीजर्स के अतिरिक्त कुछ हेल्दी ट्रेडिशंस हैं संसद की, जिसके आधार पर कार्रवाई चलती है. और मानता हूं कि ये हेल्दी ट्रेडिशंस हमारे संसद की एक सबसे बड़ी ताकत है. जब कभी भी राष्ट्रपति जी के अभिभाषण पर चर्चा होती है तो आज तक कभी ऐसा नहीं हुआ है, क्योंकि अपने लंबे संसदीय जीवन में जो मैंने देखा है उस आधार पर मैं कह सकता हूं कि अन्य किसी विषय पर उस समय चर्चा हुई हो. దీంతో ప్రభుత్వ తీరుకు నిరసనగా లోక్సభ నుంచి విపక్షం వాకౌట్ చేసింది. మరోవైపు నీట్ పరీక్ష రద్దు కోసం విద్యార్థి సంఘాల నిరసనలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా హైదరాబాద్లోని రాజ్భవన్ వైపు దూసుకువెళ్లేందుకు విద్యార్థి సంఘాలు ప్రయత్నించాయి. సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్తో భేటీ కొనసాగుతున్న సమయంలోనే రాజ్భవన్ ముట్టడికి వామపక్ష విద్యార్థి సంఘాలు బయలుదేరాయి. దీంతో వారిని పోలీసులు అడ్డుకోవడంతో నక్లెస్ రోడ్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనంతరం ఇందిరాగాంధీ విగ్రహం వద్ద విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇటీవల హైదరాబాద్లోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముట్టడికి కూడా ప్రయత్నించారు విద్యార్థి యువజన సంఘాల నేతలు. నీట్ సమస్యపై ఆయా సంఘాల నాయకులకు కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో ఆయన ఇంటిని ముట్టడించారు. కొందరు విద్యార్థులు నేతలు కిషన్ రెడ్డి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఉరుకులు పరుగులు తీయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు విద్యార్థులు. నీట్ పరీక్షను మళ్లీ తిరిగి నిర్వహించాలని, ఎగ్జామ్ రాసిన 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నీట్ ఎగ్జామ్ని తక్షణమే క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎగ్జామ్ని కండక్ట్ చేయాలని ఒక డిమాండ్ తోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పటికన్నా కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపైన స్పందించకపోతే పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ దగ్గర ఒక మహాధర్నా కూడా పూనుకుంటాము. దానితో పాటు 6వ తారీఖున నీట్ కౌన్సిలింగ్కి వ్యతిరేకంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలన్నిటికీ కూడా బంద్ పిలుపునివ్వడం జరుగుతుంది. ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి యూజీ కోర్సులు ప్రవేశం పొందేందుకు దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాస్తారు. అయితే నీట్ యూజీ 2024 పరీక్షల్లో ఏకంగా 67 మందికి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు రావడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో కొందరు అభ్యర్థులు పలు సంస్థలు కోర్టును ఆశ్రయించడంతో ఈ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మరోవైపు పరీక్ష రోజున కొన్ని కేంద్రాల్లో సమయం కోల్పోయిన అభ్యర్థులకు గ్రేస్ మార్కులు కలపడం కూడా వివాదాస్పదమైంది. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలవ్వగా గ్రేస్ మార్కులు కలిపిన అభ్యర్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది.
దీంతో గ్రేస్ మార్కులు పొందిన అభ్యర్థులకు అధికారులు మళ్లీ పరీక్ష నిర్వహించారు. మొత్తం 1563 మందికి మళ్లీ పరీక్ష నిర్వహిస్తే వారిలో 813 మంది మాత్రమే హాజరయ్యారు. 750 మంది గైర్హాజరైనట్లు ఎన్టీఏ వెల్లడించింది. ఆ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తాజాగా విడుదల చేసింది. దీంతో పాటు నీట్ యూజీ 2024 అభ్యర్థులందరి ర్యాంకులను సవరించినట్లు ప్రకటించింది. ఇక ఇటీవల వాయిదా పడ్డ యూజీసీ నెట్ కొత్త పరీక్షల తేదీలను ఎన్టీఏ ప్రకటించింది. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 8 వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. వరుస వివాదాల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రక్షాళన దిశగా మరో అడుగు ముందుకు వేసింది మోదీ సర్కార్. పరీక్షలను పారదర్శకంగా సజావుగా నిర్వహించేందుకు ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఎన్టీఏ పనితీరును ఈ కమిటీ సమీక్షిస్తుంది. జూలై 7వ తేదీ వరకు విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ కమిటీకి సూచనలు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. అలాగే పేపర్ లీకులపై కఠిన చట్టాన్ని అమల్లోకి తెస్తూ గెజెట్ విడుదల చేసింది కేంద్రం. ఫిబ్రవరిలోనే ఈ చట్టానికి ఆమోదం లభించగా తాజాగా అమలుకు శ్రీకారం చుట్టారు. పేపర్ లీక్ చేసినా, జవాబు పత్రాలను ట్యాంపర్ చేసినా ఈ చట్టం కింద 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష, 10 లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తారు. ఈ చట్టం కింద అరెస్టు అయితే నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణించబడుతుంది. లీకేజీ తెలిసినా పట్టించుకోని అధికారులకు ₹1 కోటి జరిమానా విధిస్తారు. మరోవైపు ఈ పరీక్షలు అక్రమాలపై జరుగుతున్న దర్యాప్తులో సంచలన అంశాలు బయటపడుతున్నాయి. డాక్టర్ కావలసిన రవి అత్రే అనే వ్యక్తి నీట్ పేపర్ లీక్ కేసులో సూత్రధారిగా గుర్తించారు. నీట్ పేపర్ మాత్రమే కాదు, యూపీ, బీహార్లో అనేక పరీక్షా పత్రాల లీకేజ్ కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నాడు రవి అత్రే. వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్ష విధానాన్ని రద్దు చేయాలని తమిళనాడు సీఎం స్టాలిన్ ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నారు. తాజా వ్యవహారాల నేపథ్యంలో ప్రధాని మోదీతో పాటు 8 రాష్ట్రాల సీఎంలకు లేఖ రాశారు స్టాలిన్. నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలని లేఖలో కోరారు. వృత్తిపరమైన కోర్సుల ఎంపిక ప్రక్రియ ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా కాకుండా 12వ తరగతి మార్కుల ద్వారా మాత్రమే ఉండాలని ప్రధాని మోదీకి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. నీట్ విద్యార్థులపై అనవసర ఒత్తిడి అని ఆరోపించారు. అంతేకాకుండా నీట్ పరీక్ష రద్దు చేయడంపై ఇతర రాష్ట్రాలు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. తమ డిమాండ్కు మద్దతివ్వాలని ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, పంజాబ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక సీఎంలకు స్టాలిన్ ఈ లేఖలు పంపారు. మరోవైపు నీట్ పరీక్షపై గందరగోళం ఏర్పడిన నేపథ్యంలో నీట్ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం కూడా చేసింది స్టాలిన్ సర్కార్. నీట్ పై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఇకపై పరీక్షను ఆన్లైన్లో నిర్వహించాలని భావిస్తోంది కేంద్రం. పేపర్ లీకేజీల నేపథ్యంలో నీట్ సమగ్రతను కాపాడటంతో పాటు లీకుల నుండి కాపాడేందుకు ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 2017 నుంచి నీట్ పరీక్ష OMR షీట్లో బబుల్స్ ఫిల్ చేసే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ టెస్టు విధానంలోనే జరుగుతోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో కేంద్ర వైద్య శాఖ ఈ పరీక్ష నిర్వహిస్తోంది. ప్రస్తుతం IIT, ఇంజనీరింగ్ కాలేజీల ఎంట్రన్స్లు, JEE అడ్వాన్స్డ్ వంటి పరీక్షలన్నీ ఆన్లైన్ విధానంలోనే జరుగుతున్నాయి.